సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మొట్టమొదట ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా మాలమానాడు అనే సంస్థను స్థాపించడం జరిగింది. మాలమానాడు స్థాపించిన తర్వాత ఉత్తరాంధ్ర స్థాయిలో ఎన్నో కార్యక్రమాలను ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా చేయడం జరిగింది. అయితే అప్పటికి ఉమ్మడి రాష్ట్రం అవటం వల్ల ఈ యొక్క మూవ్మెంట్ ని ఎవరైనా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా నడిపితే బాగుంటుందనే ఉద్దేశంతో మేము విశాఖపట్నం కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్నటువంటి గురజాడ కళాక్షేత్రంలో పివి రావు అనే వ్యక్తిని పరిచయం చేయడం జరిగింది. ఆ మీటింగ్ కి అతిథిగా పిలవడం జరిగింది. అప్పటికి పివి రావు రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘాల అధ్యక్షుడు. అతనికి మాల మహానాడుతో సంబంధం లేదు. అయితే అతను హైదరాబాద్ ఉండడం వల్ల అదొక అడ్వాంటేజ్ అవటం వల్ల అతన్ని మాలమానాడు అధ్యక్షుడిగా అతనికి నియమించడం జరిగింది. అంగీకరించడమైనది కానీ వ్యవస్థాపకుడు కాదు. వ్యవస్థాపకుడు అయితే భాగం గోపాలరావు. అలాగే ఈ మధ్య కోనసీమలో అతను జాన్ లోదర్ అంట. అతనేమో రాజ్యాంగం వద్దు, రాజ్యాంగం కావాలి, వర్గీకరణ వద్దని ఒక రకమైన కాన్సెప్ట్ ని ఒక బుక్ రచించాడు. ఆ బుక్ ని వినయ్ ప్రకాశ్ అనేటువంటి యూట్యూబర్ అతను ఏంటంటే మాలమానాడు వ్యవస్థాపకుడు పివి రావు అని చెప్పడం జరిగింది. దాన్ని ఖండిస్తూ ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. పివి రావు కాదు, పివి రావు ఓన్లీ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘాల అధ్యక్షుడు. పివి రావు మా ద్వారా విశాఖపట్నంలో మాలమానాడు పరిచయం అయ్యాడు. పరిచయమైన వ్యక్తి ఎవరైతే హైదరాబాద్ నివాసిగా ఉన్నాడో అతనికి అన్ని విషయాలు హైదరాబాద్ కేంద్రం కాబట్టి అతన్ని మాలమానాడు అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. అయితే ఇక్కడ ఈ ప్రాంతీయతత్వం వల్ల, ప్రాంతీయతత్వం ఏంటి, ఉత్తరాంధ్ర నాయకుల్ని ఎవరు ఎదగనివారు. ఇక్కడ ఉత్తరాంధ్ర నాయకులు ఏ పోరాటం చేసినా వాళ్ళు క్యాప్చర్ చేస్తారు. కాబట్టి మనం ఏం చెప్తున్నామంటే ఇక్కడ జనం మాది, ఉద్యమం మాది, శ్రమ మాది, కష్టం మాది, నష్టం మాది. కానీ ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేసుకున్నటువంటి లక్షలాది రూపాయల జీతాలు తీసుకుని విలాసవంతమైన జీవితాలు గడుపుకుంటూ ఎప్పుడో దడప ఆదివారమో ఇంకో రోజు ఖాళీ ఉంటే చర్చిలకు వెళ్ళడమో లేకపోతే ఏదో చిన్న చిన్న బ్యానర్లు పెట్టుకుని చిన్న కార్యక్రమం చేసుకుని వాళ్ళు ఏం చెప్తారంటే రాష్ట్ర నాయకుడు అంటాడు. వాడు ఉద్యోగం చేసుకుంటాడు, రాష్ట్ర నాయకుడు అంటాడు. ఇంకోటి ముందుకు వచ్చి నేనేమో జాతీయ అధ్యక్షుడు అంటాడు. మాలమానాడు జాతీయ అధ్యక్షుడు. భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో వాడు తెలుసా? జాతీయ అధ్యక్షుడు అంటాడు. ఇంకేమంటాడు, మేము జై తెలుగుదేశం, మా మద్దతు తెలుగుదేశానికి ఇచ్చాము, మేము నారా చంద్రబాబు నాయుడు గెలిపించేస్తా ఉంటాడు. ఇంకొకడేమో ఈ మాలమానాడిని వైఎస్ఆర్సీపీకి అమ్మేస్తాడు. మేము చెప్తున్నా మాలమానాడు అనేది వర్గీకరణకి వ్యతిరేకంగా పనిచేసే సంస్థ. అమ్మే దమ్ము ధైర్యము మీకు లేదు. కాబట్టి మాలమానాడిని ఓన్లీ ఎస్సీ వర్గీకరణ కోసమే మనం పోరాటం చేయవలసిన అవసరం ఉంది. అయితే ఈ రోజు మాలల్లో బహునాయకత్వం, మాలల్లో ప్రతి ఓడు మేధావే, ప్రతి ఓడు అందరూ చదువుకుంటే ప్రతి ఓడు మేధావి. ఈ రోజు మాలమానాడు ఇలా చిన్నాభిన్నం అయిపోయేటట్టు. మాలమానాడు ఏమైపోయిందండి, ఇస్త్రీ ఇలాగ అయిపోయింది. చీరీసారు మాలమానాడిని. ప్రతి ఓడు అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు చెప్పుకోవడం వల్ల ఎవడు నిజమైన నాయకుడు, ఎవడు ఈ ప్రజల కోసం పనిచేస్తున్నాడు, ఎవడు ఈ వర్గీకరణ వాళ్ళు పనిచేస్తున్నాడు అని చెప్పి ఒక మాలల్లో ఒక కన్ఫ్యూజన్ వచ్చేసి ఈ మాలమానాడు ఈ రోజు ఇస్త్రీ ఇంగ్లీష్ లా అయిపోయింది. కాబట్టి ఎవరైనా ఈ రోజు కూడా చెప్తాను, ఒకవేళ వర్గీకరణకి చేసే దమ్ము ధైర్యం ఉంటే రాష్ట్ర స్థాయిలో ఎవరైనా మంచి వ్యక్తి వస్తే మేము ఉత్తరాంధ్రగా మేము సపోర్ట్ చేస్తాం, వాళ్ళ నాయకత్వాన్ని అంగీకరిస్తాం. ఎందుకంటే ఉద్యమం ముందుకు వెళ్ళాలి కాబట్టి అంగీకరిస్తాం.